నమస్కారం స్మార్ట్ 9 తెలుగు న్యూస్ కి స్వాగతం. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 68 లక్షలు దాటింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 78,524 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 68,35,656కు పెరిగింది. ఒకే రోజులో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 971 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 83,011 మంది కోవిడ్ నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 58,27,704కు చేరింది. ఇప్పటి వరకు దేశంలో 9,02,425 కరోనా పాజిటివ్ కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఫైవ్-జీ సాంకేతికత, కృత్రిమ మేధ, ఇతర కీలక అంశాల్లో పరస్పర సహకారానికి సంబంధించి భారత్, జపాన్ల మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. అలాగే ఇండో పసిఫిక్ ఓషియన్ ఇనిషియేటివ్ కు నాయకత్వం వహించేందుకు జపాన్ అంగీకరించింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి జయశంకర్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మోటెగిల మధ్య జరిగిన సమావేశంలో నిర్ణయించారు. డిజిటల్ టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో దృఢమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను రూపొందించుకునే దిశగా రెండు దేశాల మధ్య సైబర్ సెక్యూరిటీ ఒప్పందం కుదిరిందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నవశకం సర్వే ద్వారా తెల్ల రేషన్ కార్డు కోల్పోయిన లబ్ధిదారులు మరలా కార్డు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయ పన్ను చెల్లింపు పరిమితికి మించి సొంత భూమి, అధిక విద్యుత్ వినియోగం, ఇతర కారణాలతో తెల్ల రేషన్ కార్డుకు అనర్హులైన వారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ను తెగ పొగడేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో ఆడిన మ్యాచ్ లో ముంబై బ్యాట్స్మెన్ సూర్యకుమార్ వీర పోరాటం జట్టును గెలిపించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరిగిన 20వ మ్యాచ్ లో యాదవ్ 27 బంతుల్లో 79 పరుగులు కొట్టాడు. దీంతో ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లు బుమ్రా లాంటి పనితనంలో రాయల్స్ 136 పరుగులకే చాప చుట్టేసింది. ఫలితంగా 57 పరుగుల తేడాతో పరాజయం నెత్తినేసుకుంది.
ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని పెట్రోల్ బంక్లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. రాజ్భవన్ కు సమీపంలో ఉన్న ఇవోసిఎల్ పెట్రోల్ బంకులో జరిగిన ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కటక్లోని ఎన్సీబీ మెడికల్ కాలేజీకు తరలించారు. ప్రమాద స్థలానికి 5 అగ్నిమాపక వాహనాలు చేరుకుని మంటలను అదుపు చేశాయి. మంటల వల్ల ఏర్పడిన పేలుడుతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఐఓసీఎల్ కు చెందిన సీనియర్ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య తొలిసారి ముఖాముఖి జరిగింది. సాల్ట్ లేక్లోని కింగ్స్ బర్రీ హాల్లో జరిగిన తొలి డిబేట్ హాట్ గా నడిచింది. కోవిడ్ నేపథ్యంలో అభ్యర్థుల మధ్య గ్లాస్ మాస్క్ ఏర్పాటు చేశారు. కరోనాను అరికట్టడంలో ట్రంప్ విఫలమయ్యారని, అమెరికా చరిత్రలో ట్రంప్ ఓ విఫల అధ్యక్షుడని డెమోక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ తీవ్రంగా విమర్శించారు. కరోనాను అడ్డుకోవడంలో ట్రంప్ విజయవంతం అయ్యారని, ఆయన తీసుకున్న చర్యలతోనే వేలాది మంది అమెరికన్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని స్పష్టం చేశారు. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య తొలిసారి ముఖాముఖి జరిగింది. సాల్ట్ లేక్లోని కింగ్స్ బర్రీ హాల్లో జరిగిన తొలి డిబేట్ హాట్ గా నడిచింది. కోవిడ్ నేపథ్యంలో అభ్యర్థుల మధ్య గ్లాస్ మాస్క్ ఏర్పాటు చేశారు. కరోనాను అరికట్టడంలో ట్రంప్ విఫలమయ్యారని, అమెరికా చరిత్రలో ట్రంప్ ఓ విఫల అధ్యక్షుడని డెమోక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ తీవ్రంగా విమర్శించారు. కరోనాను అడ్డుకోవడంలో ట్రంప్ విజయవంతం అయ్యారని, ఆయన తీసుకున్న చర్యలతోనే వేలాది మంది అమెరికన్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని స్పష్టం చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో అన్ని అద్భుతాలే. భక్తుల ఆశలకు, ఆకాంక్షలను అనుగుణంగా రామ మందిర నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. ఈ నిర్మాణంలో భక్తులు హృదయపూర్వకంగా పాలు పంచుకుంటున్నారు. దీంట్లో భాగంగా రామ మందిరానికి ఓ భారీ కంచుగంట వచ్చి చేరింది. రామేశ్వరానికి చెందిన భక్తురాలు, లీగల్ రైట్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి మండ రాజ్యలక్ష్మి ఈ కంచుగంటను తయారు చేయించి రామ మందిరానికి సమర్పించారు. 613 కిలోల బరువు ఉన్న ఈ గంట సాధారణమైన గంట కాదు. ఓ అరుదైన ప్రత్యేకత కూడా ఉంది. మామూలుగా గంట కొడితే టంగుమని వినిపిస్తుంది. కానీ ఈ గంట కొడితే దీన్ని ఒక్కసారిగా మోగిస్తే కిలోమీటర్ వరకు ఓం అనే శబ్దం వస్తోంది. దీంతో భక్తులు ఎంతో ఆసక్తిగా దాన్ని మోగిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. ఈ అరుదైన గంటకు ప్రత్యేక పూజలు చేసి సెప్టెంబర్లో ప్రత్యేక వాహనంలో బయలుదేరిన ఈ గంట అక్టోబర్కు అయోధ్యకు చేరుకుంది. वर्ष के बाद जो राम मंदिर का भूमि पूजा अगस्त 5 में हुआ है, ये दुनिया भर की 966 मिलियन हिंदुओं के लिए हर्ष का बात है। और ये करोड़ों हिंदुओं का सपन है जो जिनके लिए लोग लड़ाई लड़े हैं। तो इसके लिए हमने सोचा है कि लीगल राइट्स काउंसिल इंडिया की ओर से हमारा तरफ से भी एक कर्तव्य हम दिखाते हैं राम मंदिर के लिए। तो
तो हमने सोचकर तय कर लिया कि एक ब्रह्मांड का घंटा बना के लेके जाएंगे। तय करने के बाद 613 किलो का हमने घंटा बनाया है। 4.1 फीट हाइट है, 3.9 फीट इसका चौड़ाई है। और ये साउंड जो अभी आपने सुना है, साउंड जैसे आ रही है, और ये बहुत ऊंचे रख के इसको साउंड बजाने से लगभग 8 किलोमीटर की रेडियस में साउंड जाती है। और इस साउंड का जो शब्द आप गहर से सुनेंगे, इसका शब्द ओम करके आते हैं। तो हम इस घंटे को बनाए के रामेश्वरम में 17 सितंबर नरेंद्र मोदी जी का जन्मदिन पर इस रैली को हमने शुरू किया है। जो हम लोग नरेंद्र मोदी जी को बहुत तहे दिल से हमने धन्यवाद देना चाहते हैं कि इस राम मंदिर को हमके तोहफा पर दिए हैं। इसलिए नरेंद्र मोदी को धन्यवाद देते हैं। 17 सितंबर को रामेश्वर से निकली ये यात्रा आज 7 अक्टोबर को भव्य से यहाँ समापन हुई है। తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మళ్లీ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈసారి కూడా ఉన్నత విద్యా మండలి తీరు మార్చుకోలేదు. ఎంసెట్ ర్యాంకుల కేటాయింపులో మళ్లీ అవకతవకలు జరిగాయి. ఎంసెట్లో కటాఫ్ మార్కులు వచ్చినా ఇంటర్లో అన్ని సబ్జెక్టులో పాస్ అయిన రిజల్ట్లో మాత్రం ఫెయిల్ ఇన్ క్వాలిఫైయింగ్ ఫలితం చూపించింది. పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు సైతం ర్యాంకులు కేటాయించారు. కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయ్యి ప్రమోట్ అయిన వారికి కూడా ర్యాంకులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. ఎంసెట్ ఫలితాలను చూసి విద్యార్థులు తల్లిదండ్రులు షాక్ అవుతున్నారు. ఉన్నత విద్యకు ఎంతో ముఖ్యమైన ఎంసెట్ లాంటి పరీక్షా ఫలితాలలో ఇలాంటి గందరగోళ పరిస్థితి నెలకొనడంపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల జీవితాల్లో ఉన్నత విద్యా మండలి ఆటలాడుతోందని విమర్శించారు. దేశంలోని చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలే లేవు. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కుక్కల కోసం ఓ శ్మశానాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని గిటోర్నియాలో నగరవాసుల పెంపుడు కుక్కలు మరణిస్తే వాటి కళేబరాలను దహనం చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ శ్మశాన వాటికను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కుక్కల శ్మశానాన్ని మేయర్ అనామిక ప్రారంభించారు. నల్లమలలో యురేనియం అన్వేషణ వెలికితీత అంకానికి తెరపడింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వులో యురేనియం నిల్వలపై సర్వే చేపట్టే విషయంలో అటమిక్ మినరల్ డైరెక్టరేట్ సమర్పించిన ప్రతిపాదనలను తాజాగా రాష్ట్ర వన్యప్రాణి మండలి తిరస్కరించింది. దీంతో గత 4 ఏళ్లుగా యురేనియం సర్వేతో ముడిపడి సాగుతున్న చర్చ ముగిసినట్టయింది. అటవీ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశం ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర వన్యప్రాణి మండలి, కేంద్ర అటవీ శాఖకు ఈ తీర్మానాన్ని పంపాలని ఈ సమావేశం నిర్ణయించింది. నల్లమలలో యురేనియం అన్వేషణ వెలికితీత అంకానికి తెరపడింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వులో యురేనియం నిల్వలపై సర్వే చేపట్టే విషయంలో అటమిక్ మినరల్ డైరెక్టరేట్ సమర్పించిన ప్రతిపాదనలను తాజాగా రాష్ట్ర వన్యప్రాణి మండలి తిరస్కరించింది. దీంతో గత 4 ఏళ్లుగా యురేనియం సర్వేతో ముడిపడి సాగుతున్న చర్చ ముగిసినట్టయింది.
అటవీ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశం ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర వన్యప్రాణి మండలి, కేంద్ర అటవీ శాఖకు ఈ తీర్మానాన్ని పంపాలని ఈ సమావేశం నిర్ణయించింది. కాంగ్రెస్ కార్యకర్తలు మెరుపు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ ఇంటి గేట్లు తోసుకుని కాంగ్రెస్ నేతలు, ఇతర సంఘాల నేతలు వెళ్లారు. మెయిన్ గేట్ వద్దనున్న సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నా తోసుకుని వెళ్లిపోయారు. అనంతరం బైఠాయించి ధర్నా చేపట్టారు. ఎలాంటి సమాచారం లేకుండా వందలాది మంది కార్యకర్తలు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి క్వార్టర్స్ లోపలకు దూసుకెళ్లారు. అత్యాచారాలు, హత్యలు కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ నినాదాలు కూడా చేశారు. ఢిల్లీ బెంగళూరు విమానంలో ప్రయాణిస్తున్న ఓ గర్భిణి మార్గమధ్యంలోనే ప్రసవించింది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు ఇండిగో 6E122 విమానంలో ఓ మహిళ నెలలు నిండకుండానే పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని ఇండిగో ఎయిర్లైన్స్ అధికారులు వెల్లడించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. విమానం బెంగళూరుకు చేరిన వెంటనే తల్లి బిడ్డలను ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. తల్లి బిడ్డలకు తమ సిబ్బంది ప్రథమ చికిత్స చేశారని తెలిపారు. అంతేకాదు, తమ విమానంలో ఓ తల్లి బిడ్డకు జన్మనివ్వడం తమకు గర్వకారణమని కెప్టెన్ సంతోష్ వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో అడవి జంతువుల సంచారం ఎక్కువైంది. ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. కరీంనగర్ జిల్లాలో పలుసార్లు ఎలుగుబంటి కూడా సంచరించింది. తాజాగా వనపర్తి జిల్లాలో భారీ కొండచిలువ భయాందోళనకు గురి చేసింది. జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం గ్రామంలోని ఒక వ్యవసాయ రైతు పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో భారీ కొండచిలువ కనిపించింది. కొండచిలువను చూసి భయపడిన గ్రామస్తులు కొత్తకోట మండల తహసీల్దార్ రమేష్ రెడ్డికి సమాచారం అందించారు. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
ఐఎండీ సూచనల ప్రకారం ఉత్తర అండమాన్ సముద్రం దాని అనుసంధానంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఆ తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయు దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంలో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ముందస్తుగా చర్యలు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్మార్ట్ 9 తెలుగు న్యూస్.